హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బాలు యాదవ్, ఫౌండర్ ఆఫ్ కొర్ని కన్స్ట్రక్షన్ రాజమండ్రి. గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో మేము పనిచేస్తున్నాము. ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఆ కళ కోసం చాలా అప్పులు చేస్తాం, మన బంగారం తాకట్టు పెడతాం, మన సేవింగ్స్ అన్ని తీస్తాం, ఆఫీసుల చుట్టూరు, బ్యాంకుల చుట్టూరు, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూరు పర్మిషన్ల కోసం ఇలా చాలా కష్టపడతాం. కానీ ఆ కష్టం అంతా 1-2 లక్షల దగ్గర మొత్తం వృధా చేసుకుంటాం అన్న విషయం మీకు తెలుస్తుందా? మొన్న డెలివరీ ఇచ్చిన బిల్డింగ్ దగ్గర ఇలాగే 1-2 లక్షలు బడ్జెట్ డిఫరెన్స్ రావడం వల్ల క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేక నా చేతి డబ్బులతో బిల్డింగ్ కంప్లీట్ చేశాం. బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు లేదో కూడా నాకు అడగాలనిపించలేదు. మీరు ముందు ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడుకునే ముందు అన్ని మాట్లాడుకుంటారు కదా. బ్రాండ్స్ కోసం మాట్లాడతారు, సివిల్ రేషియోస్ కోసం మాట్లాడతారు, అలాగే ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు కడతాము, ఎన్ని నెలల్లో కంప్లీట్ చేస్తాము, ఇవన్నీ మాట్లాడుకుంటారు. 4-5 కాంట్రాక్టర్ల దగ్గర అన్ని చూసాకనే ఒక కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆయన మీకు బడ్జెట్ ఇస్తాడు. ఈ నలుగురు ఇచ్చిన బడ్జెట్, ఈయన ఇచ్చిన బడ్జెట్, అందరు ఇచ్చిన బడ్జెట్ అంత నియర్ బై లోనే మాత్రమే ఉంటుంది. మీకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన ఒక 30 లక్షల బడ్జెట్ ఇచ్చాడు అనుకోండి, ఆ బడ్జెట్ లో 1 లక్ష రూపాయలు బార్గెన్ చేయొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అలా డిఫరెన్స్ కనుక ఉండి ఎవరైనా ఒప్పుకున్నారంటే మీకు క్వాలిటీ ఇష్యూ వస్తుంది. ఆ విషయం మీకు క్లియర్ కట్ గా తెలియదు కూడా. ఎక్కడ క్వాలిటీ మిస్ అయిందో, ఎక్కడ మిస్ అయిందన్న విషయం మీకు కొంచెం కూడా తెలియదు. డబ్బులు ఎవరికి వృధాగా ఇవ్వదు. 10 మంది కాంట్రాక్టర్లను కనుక్కొని 10 మంది సలహాలు తీసుకొని ఒక కాంట్రాక్టర్ ని ఒక ఫైనల్ బడ్జెట్ దగ్గర ఫైనలైజ్ చేసుకోండి.